ట్యాక్స్ చేశారండి, ట్యాక్స్ డబుల్ ట్యాక్స్, దానివల్ల ఏంటంటే పెన్షన్ పోయిందండి. అనవసరంగా డబుల్ ట్యాక్స్ పెట్టుతామండి. మిస్టేక్ జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్తారు. ఏంటి సచివాలయం అప్లై చేసారా? సచివాలయంలో కూడా ఉంటే మేము ఎట్లాగే డెవలప్మెంట్ పని వస్తుంది. ఒక 5 ఊరితోనూ 9 మందితో ఉన్న పెద్దలందరూ ఆ కమిటీ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ స్టార్ట్ చేయండి. అప్పుడు కావాల్సింది 60 లక్షలు పెట్టాము. ఆ శ్మశానానికి 60 లక్షలకి పెద్దాము. మీరు ఎలక్ట్రికల్ ఫ్యూనరల్ అన్నింటి కోసం తీసుకువెళ్ళాము. దాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని 60 లక్షలు దాన్ని కొండపల్లిలో ప్రజాదర్బార్ నిర్వహించడం జరిగింది. దీంట్లో వివిధ సమస్యల మీద 60 ఫిర్యాదులు వచ్చినాయి. కొన్ని మంచినీటి సమస్య పరిష్కరించమని, కొన్ని నివేశన స్థలాల కోసం, కొన్ని పెన్షన్ల కోసం, ఇట్లా రకరకాల సమస్యల మీద రావటం జరిగింది. ఇవన్నీ కూడా క్రమానుగుణంగా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు. వారి ఎన్ని ఈరోజు సాయంత్రం కల్లా వారికి పంపిస్తాం. అట్లాగే హౌసింగ్ వార్డుకి సంబంధించిన సమస్య ఏ విభాగాలకు సంబంధించి ఆ విభాగాలకు రెవెన్యూ వాడికి పంపించి వాటిని ఫాలోఅప్ చేసి సత్వరం పరిష్కారం కావాలి అనే దీంతో పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తాం ఈ కూటమి ప్రభుత్వం తరఫున అని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే ఇటీవల అసెంబ్లీలో తీర్మానం, పార్లమెంట్లో చట్టం, రాజ్యసభ ఆమోదం పొందిన మన రాజధాని అమరావతి అని చెప్పి తీర్మానం చేసినందుకు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఇక్కడ బాధ్యత తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో రాజధాని వస్తుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కుట్రపన్ని గత ప్రభుత్వ హయాంలో 3 రాజధానులు అని చెప్పి నాటకాలాడి చివరికి ఏది చేయకుండా ఈరోజు వస్తూ ఉంటే రాజధాని మళ్ళీ చివరి నిమిషంలో కావాలని చెప్పి మావిగానని చెప్పి మళ్ళీ ఇంకో కొత్త నాటకానికి తెరతీసి ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం జగన్మోహన్ రెడ్డి గారికి సుతారం ఇష్టంగా నాకు అనిపించట్లేదు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లోకి వచ్చినా మేము ఈ ప్రాంతాల్లోకి వచ్చినా నిలదీసి మాట్లాడవలసిన అవసరం ఉంది. మన ప్రాంతానికి తలమానికంగా మన పక్కనే అమరావతి అంటే కేవలం 29 గ్రామాలది అమరావతి కాదు, ఈ ప్రాంతం అంతా కూడా అమరావతిలో అంతర్భాగమే. కాబట్టి దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాజధాని అమరావతి ఈరోజు చట్టం, ఈరోజు అది మన హక్కు, దాన్ని కాపాడుకోవటం మన బాధ్యత. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి మళ్ళీ అన్యాయం చేసే పరిస్థితుంది. కోస్తాంధ్రాకి డేటా సెంటర్లు, ఉక్కు పరిశ్రమలు, రకరకాల పరిశ్రమలు వస్తూ ఉంటే ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేదో మన ప్రాంతంలో రాకుండా అక్కడ వస్తున్నాయని చెప్పి ఎవరు బాధపట్ల మన రాష్ట్రానికి వస్తున్నాయని సంతోషపడతా ఉన్నాం. అట్లాగే రాయలసీమ ప్రాంతానికి ఐటీ కంపెనీలు కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్ కంపెనీలు కావచ్చు, లేకపోతే కియా పరిశ్రమ కావచ్చు, కొత్త పెట్టుబడులు చాలా తీసుకొస్తా ఉన్నారు. అట్లాగే అగ్రికల్చర్గా కూడా, హార్టికల్చర్గా కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. చాలా సంతోషపడతా ఉన్నాం. మన సమగ్రాభివృద్ధి చెందాలి. ఏవైతే 2014లో ఉత్త చేతులతో మన రాష్ట్రాన్ని విడదీశారో మనం అందరం కలిసి అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉంటే కుట్రలో బన్ని ఈ ప్రాంతంలో వస్తుంది కేవలం రాజధాని. ఆ రాజధానిని చెడగొట్టాలని చెప్పి ఈ దుర్మార్గులు కంకణం కట్టుకున్నారు. ఈ హక్కుని కాపాడుకోవటం ప్రతి ఆంధ్రుడు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డ బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ మనం అందరం, ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక నాయకుడు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్పాడు, 3 రాజధానుల మీద
మేము ప్రజాభిప్రాయాన్ని కోరితే మాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది, అమరావతికి అనుకూలంగా వచ్చింది. కాబట్టి అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పి నేను కూడా చెప్తా ఉన్నాను. ఉండాలి అని నాయకుడితో మాట్లాడతానని కూడా వారు ఆ సందర్భంగా తెలియజెప్పడం జరిగింది. మరి ఈరోజు పార్లమెంట్లో ఏ వైఖరి ప్రదర్శించారు, రాజ్యసభలో ఏ వైఖరి ప్రదర్శించారు? మన రాష్ట్రానికి అతి ముఖ్యమైనటువంటి 2014 నుంచి 19 మధ్యలో అసెంబ్లీ సాక్షిగా ఇక్కడే అసెంబ్లీ ఉంటుందని చెప్పి నేను ఇల్లు కట్టుకున్నాను, ఆఫీస్ కట్టుకున్నానని చెప్పి అధికారంలోకి రాగానే ఇంతకంటే పెద్ద రాజధాని కడతానని చెప్పి చివరికి వెన్నుపోటు పొడిసి ఈరోజు మావిగన్ అంట. ఆంధ్రుల రాజధాని అమరావతి, పిచ్చోళ్ళ రాజధాని మావిగన్. ఇది ఆ మాటే. అంతే తప్పించి ఇక్కడ మళ్ళీ ఏదో రకంగా ఇటు మచిలీపట్నం వాసులకి ఇప్పుడు ఉన్నది ఆల్రెడీ 2 ప్రాంతాలు దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, ఈ పరిసర ప్రాంతాలు, తెనాలి కావచ్చు, ఎన్నో మంగళగిరి ప్రాంతాలంతా ఔటర్ రింగ్ రోడ్తో కలిపి కనెక్ట్ చేసి మొత్తాన్ని ఒక ప్రాంతం చేస్తున్నాం. బందరం ఒక పోర్టు పెద్ద ఎత్తున అక్కడ నిర్మాణం జరుగుతుంది, అది కూడా అభివృద్ధి చెందాలి. దానికి 6 లైన్లు రోడ్ వేయడానికి ప్రతిపాదనలు అన్నీ రెడీ అవుతా ఉన్నాయి. ఇప్పుడు మావిగన్ అని చెప్పి పెట్టి మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఒక జిల్లాలో వాళ్ళకి తగాదలు పెట్టాలని, ఇది 1953 నుంచి జరుగుతున్న కుట్ర. ఆ రోజు ఎంతో మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే దాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలని చెప్పి హైదరాబాద్కు తరలించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఇక్కడ ఆంధ్రాలో ఉన్న రాజధాని తీసుకుపోయి ఆ రోజు తెలంగాణలో పెట్టి మళ్ళా వాళ్ళు నిధులు కావాలి, లేకపోతే నీళ్లు కావాలి, నియామకాలు కావాలి, మాకు అన్యాయం జరిగిందని చెప్పి మళ్ళీ మెడబొట్టుకొని గెంటేస్తే ఆ రోజున పొట్టి శ్రీరాములు గారు చేసింది మద్రాసు సహిత ఆంధ్రప్రదేశ్ అంటే ఆ రోజు మద్రాసు ఆంధ్రులది, ఆ భూమి ప్రాదేశిక ప్రాంతం కూడా ఆంధ్రాలోది. ఆ భూమిని లీజ్కి ఇచ్చింది ఆంధ్ర జమీందారు. 80% ఆ రోజు ఆంధ్ర ప్రజలు మద్రాసులో ఉన్నారు. మీరు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రం కాబట్టి మీరు మీ పాటికి మీరు విడిపోవాల్సింది, మీకు మద్రాసు ఇవ్వమని చెప్పి ఆ రోజు ఒకసారి పంపించారు. సరే, కర్నూలు ఆ రోజు ఏర్పడ్డ రాజధాని ఉన్నా అదో రకంగా అభివృద్ధి చెందేది, దాన్ని ఎవరు కాదల్లా. సరే, ఆ రోజునే విజయవాడ, గుంటూరు మధ్య పెడితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి మధ్యలో ఉంటుందని డిమాండ్ ఉంది. ఇన్ని చేసిన తర్వాత, ఇన్ని నాటకాలు ఆడిన తర్వాత ఈరోజు మన సొంత ప్రాంతానికి ఈ భారతదేశంలో రాజధాని లేకుండా వంచనకు గురైన ఏకైక రాజధాని, ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఈ రోజైనా చట్టం చేసిన తర్వాత మన హక్కును కాపాడుకోవటం ప్రతి ఆంధ్రుడి బాధ్యత. కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మొత్తం మీ నాయకుడిని సమర్థిస్తారా, అమరావతికి మళ్ళీ ద్రోహం చేస్తారా? మీరు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఆంధ్రుడు మన ఆంధ్రప్రదేశ్ సమగ్రంగా అభివృద్ధి చెందాలి. అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా మనం ముందుండాలి భారతదేశంలో. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం చేసే కృషికి సహకరించాలి. పోలవరం వచ్చే సంవత్సరానికి పూర్తవుద్ది, అమరావతి 25 కల్లా పూర్తవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కనుక 2029లో సాధ్యపడే విషయం కాదు. కానీ ఒకవేళ పొరపాటున ఏదైనా కనుక అవకాశం దొరికితే ఆంధ్రులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 19 నుంచి 24 దాకా ఆయన ఎన్ని డ్రామాలు ఆడాడో, ఎన్ని నాటకాలు వేసి ఇక్కడ ఈ ప్రాంతాల్లో అమరావతి లేకుండా చూడడానికి ప్రయత్నం చేశారో రేపు కూడా అదే జరుగుద్ది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో తిరిగి తలెత్తుకోవడానికి వీల్లేని పరిస్థితి కల్పించాలి. ఒకసారి ఏలు పెట్టి 151లో మధ్యలో దగ్గరిపోయి అటు ఇటు మిగిలి 11 మిగిలిని. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కుట్రలకు తెరదించారు కాబట్టి మళ్ళీసారి గట్టిగా బుద్ధి చెప్పి ఇప్పుడు డబల్ డిజిట్ ఉంది. రేపు సింగిల్ డిజిట్ చేస్తే అప్పుడన్నా చెంపలేసుకొని జై అమరావతి అని కనుక అంటే అప్పుడు ప్రజాస్వామ్యం, ప్రతిపక్షం గురించి ఆలోచిద్దాం. జై అమరావతి మనందరిది. జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఏమో నై అమరావతి. కాబట్టి నై అమరావతి అనే వాళ్ళ తరిమి కొట్టాలని చెప్పి ప్రతి తెలుగు వ్యక్తిని, బాధ్యత కలిగిన ఆంధ్ర పౌరుడిని నేను కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. ఫోన్పే ఉందని గొప్ప వీరాస్వామి
వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు వాళ్ళకి